అందరికీ నమస్కారము. పత్రి సార్కి నమస్కారము, రణవీర్ సార్కి నమస్కారము. పంచభూతాలకి, ప్రకృతికి, ఈ విశ్వానికి ముఖ్యంగా మనము సాధనకు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి 3 గంటల సాధనను చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. కొత్త వాళ్ళైతే 3 గంటలు ఒకటేసారి కాకపోవచ్చు. ఫస్ట్ అరగంట, తర్వాత గంట, తర్వాత 2 గంటలు, తర్వాత 3 గంటలు, అలాగా మన సాధనను పెంచుకోవాలి. మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనము సాధించవచ్చు 3 గంటల సాధనను. 3 గంటల తర్వాత కూడా మనం ఇంకా సాధన పెంచుకోవచ్చు. మన ఆలోచన బలంగా ఉన్నప్పుడు 6 గంటలు కానీ 12 గంటలు 24 గంటలు కూడా మన సాధన లోపల మన సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. మన ఆలోచన ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉండాలి. నేను గంట అనుకున్నప్పుడు 10 నిమిషాలు చేస్తా, నాకు ఇంతకంటే ఎక్కువ అయితలేదు, మన తాటు అలా ఉంటే ఆ 10 నిమిషాలకే బలాన్ని ఇచ్చి అక్కడనే ఆగిపోతాం. ఎప్పుడైనా ఈ రోజు కంటే రేపు బలంగా పెరగాలి, ఈ రోజు కంటే ఎక్కువ బలంగా ఉండాలి అనుకున్నప్పుడు సాధనను పెంచుకుంటూ పోతేనే కదా మనకు ఈ అనుభవాలు కానీ మన లోపల జబ్బులు కానీ తగ్గించేది మనకు అర్థమయ్యేది. నీ లోపల జరిగే సంఘటనలు కూడా ఎందుకు ఇలా జరిగిందనేది కూడా ఆ ఆన్సర్ కూడా నీ లోపల నుంచే వస్తుంది. అక్కడ దాకా మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం. మనం ఎప్పటికి కూడా అరగంటలోకి ఉండకూడదు. ప్రతిరోజు మనకు 3 గంటల సాధన లోపల మనం ఎన్నో నేర్చుకుంటాము, ఎంతో శక్తిని సంపాదించుకుంటాము, ధైర్యాన్ని సంపాదించుకుంటాము. ఎంతో మందికి చెప్పడానికి మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రకృతి కానీ మనలో ఉన్న మన దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ మనకు సహాయాన్ని అందిస్తారు. అయితే ఇప్పుడు మనము వంట చేస్తున్నాము, ఒకరికి చేసినప్పుడు తక్కువ టైం పడుతుంది, తక్కువ కష్టం ఉంటుంది. 10 మందికి వంట చేసినప్పుడు 10 రకాలుగా మనం ఎక్కువ సమకూర్చుకోవాలి కదా, అప్పుడు టైం కూడా ఎక్కువ కేటాయించాలి కదా. అలాగే ఇప్పుడు ధ్యానం కూడా తక్కువ చేసినప్పుడు తక్కువ సమయం, తక్కువ కష్టము. ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు మనకు ప్రతిదీ అనుకూలించవచ్చు, ఒక్కొక్క టైంలో అనుకూలించకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? అనుకూలించినప్పుడు ఎదుర్కోవడానికి కూడా ఆ ధ్యానాన్నే మనం ఎక్కువ పెంచుకోవాలి. ఆ ధ్యానం ఎంచుకున్న ద్వారా ఆ ఎదురయ్యే శక్తులు, అడ్డుకునే శక్తులు వాటంతటికి అవే ఆగిపోవడానికి జరుగుతుంది. అవన్నీ మనకి అడ్డుకుంటున్నాయి కదా అని చెప్పి మనం ఆగిపోతే మనము ఎదిగే ఉన్నత స్థానం అనేది మనం చూడలేకపోతాం. మెట్టు బై మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడే మనము ఎంతో అద్భుతాలను చూడగలుగుతాం. ఈ చక్కటి ధ్యానం లోపల ప్రతిదీ నేర్చుకుందాం. ఈ మానవ జన్మకి మనము ఎంతో అద్భుతాలుగా ప్రతి ఒక్కరిని తయారు చేద్దాం. మన సాధన పెరిగినప్పుడు మనకు ప్రతి కష్టము ఒక సమస్యలాగా మనకు ఎదురైతాయి. సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు మనము సాధన పెంచుతూ ఉన్నప్పుడు మనకు ప్రతిదీ ఒక కష్టం అనేది ఒకళ్ళ రూపంలో మనకు అడ్డుకోవడానికి ప్రయత్నము లాగా కూడా కొన్ని జరగవచ్చు. అప్పుడు మనకున్న జ్ఞానాన్ని అక్కడ మనము సాధన రూపంలో మనం నిరూపిస్తే మన సాధనను అక్కడ పెంచుతూ ఉన్న ద్వారా అవన్నీ మనం ఎదుర్కోగలుగుతాం. ఏదైనా అంత దాన్ని చిన్నగానే తీసుకోగలుగుతాము. ఇంత పెద్దగా వచ్చిందా అని ఆలోచన చిన్నగానే దాన్ని తీసుకోగలుగుతాము. ఈ సమస్యలన్నీ మనకు ఉన్నత స్థానానికే వచ్చినాయి, ఇంకెదగటానికే వచ్చినాయి అనే అవగాహన మీద మనం ఉండగలుగుతాం. ధ్యానం పెంచితేనే, లేదు అక్కడనే ఉంటే అవి కూడా అర్థం కావు, ఇవి కూడా అర్థం కాదు. ఏవి అర్థం కాకుంటే అక్కడనే ఆగిపోయిన వాళ్ళతోని మనం పోల్చుకోకుండా మన శక్తిని, మన ధైర్యాన్ని, వచ్చిన కష్టాలను ఎదుర్కోవడానికి ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనకు కష్టం వస్తుంది అన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం మార్గం వెతుకుతాము. కష్టం వచ్చినప్పుడే. సుఖంలో ఉన్నప్పుడు ఎలాంటి మార్గం వెతుకోము, ఆనందమైన జీవితాన్ని గడుపుతాం. సుఖంలో ఉన్నప్పుడు ఎలాంటి రావు కదా. కష్టం వచ్చినప్పుడు ఇవన్నీ ఏం చేస్తే పోతుంది అనే ఆలోచనలు ఉంటాం కదా. కష్టము సుఖాన్ని రెండింటిని ఒకటేలాగా చూసుకొని ఎప్పుడు ఒకటే మార్గం చూడడానికి ప్రయత్నం చేయాలి. అది ఏ మార్గం అనేది నాకు తెలిసి నేను ధ్యానం లోపల ప్రతిదీ
ఎదగడానికి ప్రయత్నం చేసుకోవచ్చు అని క్లారిటీగా నేను నిర్ణయించుకున్నా. కష్టంనైనా ఎదుర్కోవచ్చు, ధైర్యాన్ని పెంచుకోవచ్చు, సమస్యని ఎదుర్కోవచ్చు, ప్రతిదీ సాధించవచ్చు. ఇక ఇంతకు మించి నేను ఎక్కడికైనా ఏం తెలుసుకుందామన్నా అజ్ఞానంలో ఉన్నట్టే అనుకున్నా. నా జీవితం లోపల నేను సాధననే నన్ను ఎదగడానికి కారణమైనది జరుగుతున్నది. థ్యాంక్ యూ.